తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ వారిని కార్యోన్ముఖుల్ని చేసే శక్తి యుక్తుల్ని లక్ష్మీదేవి అందిస్తుందని నమ్మకం. ఆమె సకల కార్యాలకు సంకల్పశక్తి, కార్యాల్ని జయప్రదంగా కొనసాగింపచేసే ధీయుక్తి. లోకైక దీపాంకురాం అని అమ్మను ఆరాధిస్తాం. ఆ దివ్యజనని ఆశ్రిత కల్పవల్లి, వరాల్ని కురిపించే బంగారు తల్లి. అందుకే ఆ జగన్మాతను కనక మహాలక్ష్మిగా పూజించుకుంటున్నాం. నమ్మి వేడిన భక్తుల ఇలవేలు పైన కనక మహాలక్ష్మీదేవి విశాఖపట్నంలోని బురుజుపేట ప్రాంతంలో కొలువుదీరింది. మన రాష్ట్రంలో సుప్రసిద్ధమైన ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కార్యసిద్ధి, విఘ్న నివారణ, విద్యాలబ్ధి, ఐశ్వర్యం, స్వచ్ఛత, జీవన సాఫల్యత, ఈ 6 సుగుణాలు లక్ష్మీ అనుగ్రహం వల్లే ఏర్పడతాయి. ఆ దివ్య సుగుణాల్ని అనుగ్రహించే జగజ్జనని కనక మహాలక్ష్మి. ఇతర దేవాలయాల్లో వలే కాక గోపురం లేని బహిరంగ మంటపంలో ఈ అమ్మవారు ప్రతిష్ఠితమై ఉంటుంది. ఎన్నో శతాబ్దాల పైబడిన చరిత్ర ఉన్న అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా భాసిల్లుతోంది. కనక మహాలక్ష్మి దర్శనం సకల అభీష్ట ప్రదాయకంగా భక్తులు భావిస్తారు. విశాలంగా పరుచుకున్న సాగర తీరం, సమున్నతమైన గిరిశిఖరాలు, ప్రకృతి సోయగాలకు ఆలవాలమై నిలిచే అరకు అందాలతో విశాఖ లోగిలి ముగ్ధ సమ్మోహనంగా భాసిల్లుతోంది. ఈ జిల్లాలో ఎన్నో విశిష్ట, విఖ్యాత పుణ్యక్షేత్రాలు కూడా నెలకొన్నాయి. విశాఖపట్నం బురుజుపేట ప్రాంతంలోని శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం రాష్ట్రంలోనే సుప్రసిద్ధ ఆలయంగా విలసిల్లుతోంది. ఈశ్వర చైతన్యంలోని విభిన్న వ్యక్తీకరణలే పలు లక్ష్మీదేవి స్వరూపాలు. ఆ కోవలోనిదే కనక మహాలక్ష్మీదేవి స్వరూపం. అనంతమైన అఖండమైన పరమేశ్వర విభూతులే లక్ష్మీ వైభవాలు. ఆ దివ్య వైభవ ప్రాభవాలకు సంకేతంగా విశాఖలో కనక మహాలక్ష్మీదేవి శుభకార్యమైన ఏ వేడుకైనా తొలి పిలుపు కనక మహాలక్ష్మికే. తన ఆరాధ్య దైవమైన ఇలవేలుపైన కనక మహాలక్ష్మీదేవికి చీర సారెల్ని సమర్పించి భక్తులు అమ్మ పట్ల తమకున్న అనురక్తిని చాటుకుంటారు. అమ్మవారికి ఆలయ గోపురాలు నిర్మించే సంప్రదాయం ఇక్కడ లేనందున అమ్మవారి నెలవకు ముందు అనివెట్టి మంటపం ఉంటుంది. దక్షిణ వైపున ఉన్న ప్రవేశ ద్వారం నుంచి ఉత్తర దిక్కులోకి భక్తులు ఆలయంలోకి ప్రవేశం చేస్తారు. ఉత్తరం కుబేర స్థానం కాబట్టి కనక మహాలక్ష్మిని దర్శించుకున్న వారికి సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదని ప్రతీతి. రజత కవచాలంకృతగా పద్మపాణిగా అమ్మవారు దర్శనమిస్తుంది. కళింగ రాజులతో పాటు ఉత్తరాంధ్రను పరిపాలించిన ఎందరో చక్రవర్తులు, రాజులు ఈ తల్లిని ఇలవేలుపుగా ఆరాధించారు. ఆ ఆరాధనా పరంపర నేటికీ కొనసాగుతోంది. వర్ణ వర్గ విచక్షణలేవీ లేకుండా అమ్మవారికి భక్తులు స్వయంగా పూజలు, అభిషేకాల్ని నిర్వహించుకునే వెసులుబాటు ఇక్కడ ఉంది.
సరసిజ నిలయే సరోజహస్తే ధవళతమాం సుఖగంధమాల్యశోభే భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం అంటూ శంకర భగవత్పాదులు కనకధారాస్తవంలో శ్రీ కనక మహాలక్ష్మిని స్తుతి చేశారు. ఇంతటి విశిష్టమైన కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం భక్తులందరూ సకల సన్మంగళదాయకంగా భావన చేస్తారు. వైకుంఠపురవాసిని అయినటువంటి మహాలక్ష్మి భూలోకంలో ఆంధ్రదేశంలో విశాఖపట్నంలో బుర్జుపేట యందు స్వయంభూమూర్తి ఆవిర్భవించి ఉన్నారు. అమ్మవారు మహాలక్ష్మి స్వరూపము, శాంతమూర్తి. అనాదిగా ఇక్కడ స్త్రీలందరూ కూడా సమస్తమైనటువంటి భక్తజనులు స్వయంగా పూజ చేసుకోవడం వస్తూ ఉన్నటువంటి ఆచారం. వారికి వారే స్వయంగా పంచామృతములు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర తెచ్చి అమ్మవారికి అభిషేకం చేసుకుని పుట్టినటువంటి బిడ్డను కూడా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధానంలో ఉంచి వెళ్ళటం అనేటువంటిది ఇక్కడ వచ్చేటువంటి అనాదిగా ఉన్నటువంటి ఆచారం. కనక మహాలక్ష్మీదేవి మూర్తి ఈ ప్రాంతంలో ఎంతకాలం నుంచి నెలకొని ఉన్నది అని ఇదమిద్దంగా చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. విశాఖ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు నివసించే కోట బురుజు ప్రాంతంలో అమ్మవారి నెలవు ఉండేది. అందుకే ఇప్పుడు ఈ ప్రాంతాన్ని బురుజుపేటగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు ఇరుకు వీధులతో ఉండే ఈ ప్రాంతాన్ని 1912వ సంవత్సరంలో వీధి వెడల్పు చేసే నిమిత్తం విశాఖ పురపాలక సంఘం వారు అమ్మవారి విగ్రహాన్ని రోడ్డు మధ్య నుంచి 30 అడుగుల దూరంగా ఓ మూలకు జరిపారు. 1917వ సంవత్సరంలో విశాఖ ప్రాంతంలో ప్లేగు వ్యాధి ప్రబలింది. మరణాల సంఖ్య విపరీతమైంది. దీంతో ప్రజలు భయభ్రాంతులయ్యారు. అమ్మవారి విగ్రహాన్ని మూలస్థానం నుంచి కదిలించినందుకే ఈ విపత్తు ఏర్పడిందని భావించి తిరిగి అమ్మవారి మూర్తిని యథాస్థానంలో ఉంచారని చెబుతారు. ఒకప్పుడు రహదారి మధ్యలో ఉన్న అమ్మవారిని తిరిగి అదే స్థానంలో నెలకొల్పడంతో ప్లేగు మహమ్మారి వెంటనే అదృశ్యమైందంటారు. అమ్మవారి దివ్యలీలా వైభవానికి దీనిని ఉదాహరణగా నేటికీ భక్తులు ప్రస్తావిస్తారు. కనక మహాలక్ష్మీదేవికి భక్తులు ఎన్నోసార్లు ఆలయం నిర్మించాలని తలపెట్టినా ఎన్నో అవాంతరాలు ఏర్పడేవి. నిర్మాణం సగంలోనే ఆగిపోయేది. దాంతో అమ్మవారి అభీష్టం మేరకు ఎలాంటి గుడి గోపురాలు లేకుండా బహిరంగ ప్రదేశంలోనే ఉంచి పూజాధికాల్ని, ఉత్సవాల్ని సంప్రదాయ ఆగమ విధి విధానాలతో నిర్వహిస్తున్నారు. కనక మహాలక్ష్మి శుద్ధ సత్యస్వరూపిణి, శాంతరూపిణి. తన రూప గుణ మహిమా విశేషాలతో కనక మహాలక్ష్మి శోభిల్లుతోంది. కనక మహాలక్ష్మిని అష్టైశ్వర్య ప్రదాయినిగా భక్తులు పూజిస్తారు. గణపతికి, శివశక్తి తేజునికి, శీఘ్ర ఫలదాయకుడు శ్రీ విఘ్నరాజుకి. కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో ఈ ఆలయం మహిళా భక్తులతో కళకళ్లాడుతుంటుంది. మార్గశిర మాసంలో కనక మహాలక్ష్మి అమ్మవారి నెలవు ఉత్సవ శోభతో పరిఢవిల్లుతుంది. ఈ మాసంలో వచ్చే లక్ష్మీవారం అనగా గురువారాల్లో ఎడతెరిపి లేకుండా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. పులలరు మా సిరివే
మార్గశిర మాసంలోని బుధవారం రాత్రి 12 గంటలకు అనగా తెల్లవారితే గురువారం అయ్యే శుభ సందర్భాన నాదస్వర వాయిద్యాలు, వేద మంత్రాలతో అమ్మవారికి అభిషేకం, కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. ఈ ప్రక్రియల అనంతరం అమ్మవారి దర్శనం నిరాటంకంగా ఓ సంబరంలా, ఒక మహావేడుకలా కొనసాగుతుంది. వరలక్ష్మీదేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా, మా ఇంటి వేల్పు నీవమ్మా, నా కల్పవల్లి రావమ్మా, మనసారదీవి నీవమ్మా, మమ్మీ. శ్రీహరికి ప్రియమైన విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే మాసం శ్రావణం. ఈ శ్రావణ మాసంలో కనక మహాలక్ష్మి ఆరాధనం సకల శుభదాయకంగా భక్తులు భావిస్తారు. ఈ నెలలోని మంగళవారాలు, గురువారాలు, శుక్రవారాలు, పూర్ణిమ తిథి వంటి పర్వదినాల్లో ఈ క్షేత్రానికి భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తారు. అతివల మనసును ఎరిగి ఐదవతనమును ఒసగి ముత్తైదు భాగ్యమిచ్చి మురిపాల నోము నోచి వరలక్ష్మీదేవి వ్రతము వరం. మార్గశిరంలో అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన, 1,00,000 పుష్పార్చన, లక్ష్మీ హోమం, శ్రీచక్రార్చన వంటి సంప్రదాయాల్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. దేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా. కనక మహాలక్ష్మీదేవి సమక్షంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ప్రతినిత్యం అలరాడుతుంది. భక్తి వెల్లువలలోన భావనల హరివి నీవు, మంగళ రూపిణి రావే, మా బంగారు తల్లి నీవే, నీ పాద సేవ భాగ్యముగా తరింతు మేము ఎల్లప్పుడూ. విశాఖ వాస్తవ్యులే కాక ఇరుగు పొరుగు జిల్లాల నుంచి కూడా భక్తులు విచ్చేసి అమ్మవారిని సేవించుకుంటారు. కనక మహాలక్ష్మీదేవికి రథోత్సవ వేడుకను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. పుష్పాలతో, పుష్పమాలికలతో అందంగా తీర్చిదిద్దిన రథంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని నెలకొల్పి ఆలయ పరిసరాలలో నిర్వహించే ఈ వేడుక కమనీయంగా పరిఢవిల్లుతుంది. రథంలో ఉన్న కేశవుణ్ణి, లక్ష్మీదేవిని తిలకించి సేవించినట్లయితే సకల శుభాలు చేకూరుతాయని ప్రతీతి. భక్తుల ఆనందాతిరేకాలు, జయ ధ్వానాల మధ్య కనక మహాలక్ష్మీదేవి రథోత్సవం కన్నుల వేడుకగా కొనసాగుతుంది. మార్గశిర మాసంలో ఆఖరి గురువారం నాడు అమ్మవారికి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నేపథ్యంగా దీపకాంతుల శోభతో ఈ సంబరం ఆశాంతం భక్తిభావ బంధురంగా వర్ధిల్లుతుంది. విశాఖపట్నం బురుజుపేట ప్రాంతంలోని
శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం రాష్ట్రంలోనే సుప్రసిద్ధ ఆలయంగా విలసిల్లుతోంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి విశాఖ నగరాన్ని చేరుకోవడానికి రోడ్డు, రైలు, వాయు మార్గాలున్నాయి. అత్యంత జనసందోహం నిండిన ప్రాంతమైన బురుజుపేట మధ్యలో అమ్మవారి ఆలయం నెలకొని ఉంటుంది. వరాల సిరుల్ని తన భక్తులకు సదా అనుగ్రహించే దివ్యధాత్రి కనక మహాలక్ష్మి. ఆ తల్లిని నిత్యం స్మరించే లోగిలి సదా లక్ష్మీ వైభవంతో, లక్ష్మీ కళతో అలరారుతుంది. ఆ విశిష్ట కళలన్నీ మనకు అనుగ్రహించమని కనక మహాలక్ష్మీదేవిని వేడుకుందాం. తిరిగి మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.